వెల్కమ్ బ్యాక్. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అని చెప్పేసి నిన్న శాసనసభ అసంతృప్తి వ్యక్తం చేయడం, తీర్మానం ప్రవేశపెట్టడం మనం చూసాము. సవరించి మళ్ళీ బడ్జెట్ తెలంగాణకు అందులో న్యాయం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ తీర్మానానికి అటు బీఆర్ఎస్, మజ్లీస్, సిపిఐ మద్దతు కూడా తెలిపాయి. అటు బీజేపీ వాకౌట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ముందుగా దీనిపై మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇవాళ ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్పై ప్రస్తావిద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. పండ్రు శోభారాణి గారు, తెలంగాణ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, డాక్టర్ రాకేష్ చిరుమిల గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా బీజేపీతోనే స్టార్ట్ చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు, నమస్తే అండి. అన్ని పార్టీలు, విపక్షాలు అందరూ ఒక బీజేపీ మినహాయించి ఈ బడ్జెట్లో అన్యాయం జరిగింది తెలంగాణకు అని అంటున్నారు. మేడం, వెనక కానకి తెలంగాణలో సామెత ఉంది మేడం, వెనక కానకి ఇంటి దగ్గర పెట్టిందని. అట్లే ఉంది కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి, సిపిఐ అనాలి కాబట్టి అంటారు. మా తెలంగాణ ఎక్స్ప్లాయిట్ చేయాలి కాబట్టి తెలంగాణ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. తెలంగాణ వాదాన్ని పెంచాలి కాబట్టి పెంచుతారు. ఆ తర్వాత సౌత్ ఇండియా వాదాన్ని పెంచాలి కాబట్టి పెంచుతారు. ఆ తర్వాత ఇంకా ఏ వాదం దొరికితే ఆ వాదం. అధికారం కోసం ఏదైనా సరే దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ మేము అన్ని మాట్లాడతాం. హిందూ, ముస్లిం, కులగణన, కులం మత గణన, లేకపోతే ప్రాంతీయ గణన, భాష గణన, ఇక అన్ని ఎన్నైనా లేదు, ఎన్ని దొరికితే అన్ని మాట్లాడే భావజాలంతో పనిచేస్తున్నట్టు రాజకీయ పార్టీల గురించి నేను పెద్దగా స్పందించడం అనేటువంటిది అవసరం లేదనే నా అభిప్రాయం. ఒకటి, ఎందుకంటే నిన్న సాయంత్రానికే వచ్చినాయి ఏ డిపార్ట్మెంట్ లో జనరల్ గా ఎంత బడ్జెట్ అలొకేట్ అయింది, ఏ హెడ్ కింద ఎంత అయింది, ప్రత్యేకమైనటువంటి అంటే ఒక మెడికల్ అండ్ హెల్త్ బడ్జెట్ ఉంటే ఆయన ఎన్హెచ్ఎం కింద ఎంత అయింది, లేకపోతే ఎయిమ్స్ కోసం ఎంత ఇచ్చారు, ఇట్లా ఒక్కొక్క కేటగిరైజ్ చేసినటువంటి బడ్జెట్ నేను సాయంత్రానికి కానీ వచ్చింది. అప్పటికే తీర్మానం పెట్టేసారు అసెంబ్లీలో మా తెలంగాణకు అన్యాయం జరిగిపోయిందని. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, జరిగింది ఎందుకు, ఎక్కడ మహారాష్ట్రకి ఇచ్చింది తెలంగాణకి ఇవ్వలేదు, లేకపోతే మధ్యప్రదేశ్ తెలంగాణకి ఇవ్వలేదు, కర్ణాటక ఇచ్చింది తెలంగాణకి ఇవ్వలేదు. ఎక్కడ న్యాయం జరిగిందా మాకు అన్యాయం జరుగుతుంది దాన్ని ప్రజలు ఆమోదించారు, ప్రజలకు యాక్సెప్టెన్స్ ఉంటుంది, ప్రజలు కన్విన్స్ కూడా కాదు ఆ విషయంలో. ప్రజలు కూడా దాన్ని పెద్ద పట్టించుకోరు కూడా అనేది నా అభిప్రాయం. మీరు తీర్మానం చేస్తే మీరు అసెంబ్లీలో రికార్డు కోసం తీర్మానం చేస్తారు. ఆ రికార్డు డాక్యుమెంట్ ఉంటుంది, ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ డాక్యుమెంట్ ఉంటుంది, ఉండనియండి, పెద్ద ఫరక్ పడేది, దాంతో కూడా ఫరక్ పడేది ఏం లేదు. నేను అడిగేది అంటే మీరు నిన్న ఏవైతే అంశాలు తీర్మానం ఉంది దానిపైన కేంద్రం స్పందిస్తుందా లేకపోతే ఏమైనా చేస్తుందా ఇది కాదు, అంటే ఉన్నటువంటి అన్యాయాన్ని వ్యక్తపరిచే విధంగా తీర్మానం చేశారు. ఓకే, అయితే బీజేపీ ఉద్దేశంలో ఎటువంటి అన్యాయం ఏం జరగలేదు, ఇవ్వాల్సినవి తెలంగాణకి ఇచ్చారనేది మీ ఉద్దేశం, అంతేగా? నేను అన్యాయం అంటే వాళ్ళు లేవనెత్తిన అంశాల మీదనే నేను చెప్తున్నా. వాళ్ళ అన్యాయం కాదు, అక్రమాలు చేయడం కోసం వాళ్ళు లేవనెత్తిన అంశాలు అంటారు. వాళ్ళకు ఎక్కడ దోచుకోవడానికి టీఆర్ఎస్ దోచుకునేందుకు దోచుకుంది, కాంగ్రెస్ కి అవకాశం లేనటువంటి దోచుకునేటువంటి అవకాశం అంటే మూసీ రివర్ ఫ్రంట్ మాకు 20,000 కోట్లు కావాలి, దాంట్లో ఒక 4,000 కోట్లు దొబ్బాలి, ఢిల్లీకి 2,000 కోట్లు పంపాలి, హైదరాబాద్ 2,000 కోట్లు వచ్చుకోవాలి. ఈ రకమైన భాష, నేను భాష కూడా మాట్లాడటప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి గారు మంత్రి, మీరు కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి అని. కిషన్ రెడ్డి గారు నీ మీద గెలిచిండే బాబు, కాంగ్రెస్ వైఫల్యం మీద కిషన్ రెడ్డి గెలిచింది. తెలంగాణకి ఏం చేయాలో కిషన్ రెడ్డి గారు తెలియదా? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 2వ సారి గెలిచిందంటే 5 ఏళ్ళు తెలంగాణకి ఏం చేస్తానో ఏదో ఒకటి చేస్తేనే గెలిచిండు కదా. నువ్వు కూడా ఏదో ఒకటి చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, చేస్తా అని చెప్తే అధికారంలోకి వచ్చినావు కదా, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. కిషన్ రెడ్డి రాజీనామా ఈ మాట రాజీనామా చేయమని నోటి నుంచి అనడం అనేటువంటిది దివాలకోర్ రాజకీయం అంటున్నా. వాళ్ళ దివాలకోర్ రాజకీయము, వాళ్ళ కుట్రపూరిత రాజకీయం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వెళ్ళిన ఈ మూసీ రివర్ సుందరీకరణ ఇవన్నీ పక్కన పెడితే ఇవ్వాల్సినటువంటి విభజన హామీలకు సంబంధించి ఉన్నటువంటి నేను క్లారిటీ ఇస్తా. విభజన చట్టంలో 3 ప్రధానమైన అంశాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి మేడం. ఒకటి, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, అదేంది మన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, 2 మేజర్ గా ఏం చేసింది. ఐఐఎం గురించి మాట్లాడుతున్నారు. 3 ప్రశ్నలు, ఇక మీకు అంతకంటే ఎక్కువ ఏం లేవు అడగ. నేను ఒకటే చెప్తున్నాను, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి మరి నాకు తెలియదు, నేను చూడలేదు. జయరాం రమేష్ గారు అంటే తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం రాశారు, సోనియా గాంధీ గారు కేసీఆర్ గారు కరెక్షన్ చేశారు. దాంట్లో రాసిన పదం నాకు తెలిసింది, నేను చదివిన పదం అయితే we will examine the possibility of establishing
స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారం అన్నారు. మేము సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాము అని చెప్పారు. మేము కడతాము ఎందుకు చెప్పలేదు. పోలవరం అయితే మేము కడతాము అన్నారు. కేంద్ర ప్రాజెక్టు అని రాసుకున్నారు. అంటే అదే బుక్ లో రాసినారు. అదే 30-40 పేజీల బుక్ లో అదే రాశారు. మరి బయ్యారం నుంచి ఎందుకు అంటే దాంట్లో ఎక్కడో ఒకటి తిరకాసు ఉంది. బయ్యారంలో స్టీల్ సరిపోదు. ఏదో ఆ రోజు పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలి కాబట్టి తెలంగాణను కూడా సాటిస్ఫై చేయడం కోసం ఆడిన ఎత్తుగడల నాటకంలో భాగంగా రాసుకున్నారు తప్పిస్తే అసలు స్టీల్ ఫ్యాక్టరీ పక్కన పెడతాం కొద్దిసేపటి కాదు. స్టీల్ అంటే మైండ్ పనికొస్తుందో పనికిరాదో చూద్దాం. అది అదే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ 80 నుంచి డిమాండ్, 83-84 నుంచి కాలం నుంచి డిమాండ్. వి విల్ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ కోచ్ ఫ్యాక్టరీ టు కాజీపేట అని రాస్తారా? మరి చెప్పండి మీరు. వి విల్ ఎగ్జామిన్ ఏంటి అట్లా అంటే మీ తెలంగాణ పట్ల మీకు ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ అనురాగం ఉందో మన్మోహన్ సింగ్ గారికి కానీ మా అప్పుడు బిల్లు పెట్టినటువంటి చిదంబరం ఆయన ఎవరు పెట్టినారో బిల్లుకి కానీ లేకపోతే సోనియా గాంధీ గారి కేసీఆర్ గాని నేనేమంటున్నా అప్పటికి మేము వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ మేడం రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది. 400 కోట్ల రూపాయల బడ్జెట్ పోయిన బడ్జెట్ లోనే శాంక్షన్ అయింది. ఈ బడ్జెట్ లో కూడా ఉంటుంది దానికి సంబంధించి. ఎయిమ్స్ ఉంది. ఎయిమ్స్ మీకు 1150 కోట్లతో 2 పెద్ద బిల్డింగ్లు పెద్దలు శోభారాణి గారికి ఆలేరు కాన్సెప్ట్ కనపడుతుంటది. ఎంత కన్స్ట్రక్షన్ అయింది, ఎంత డెవలప్మెంట్ అయింది. ఓవరాల్ గా దేశం మొత్తంగా కనుక చూసినట్లయితే రాష్ట్రాల వారీగా చూస్తే ఏపీ, బీహార్ మినహాయించి ముఖ్యంగా మిత్రపక్షాలు వీళ్లకే సపోర్టివ్ గా ఆ బడ్జెట్ అనేది ప్రతిబింబించింది అనేది వాళ్ళ ఒపీనియన్. మేడం ఇప్పుడు మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాజస్థాన్ లో బీజేపీ ఉంది, గుజరాత్ లో బీజేపీ ఉంది, మహారాష్ట్ర ఇప్పుడు బీజేపీ ఉంది, ఇంకా మిగతా ఛత్తీస్గఢ్ లో బీజేపీ ఉంది. మరి ఆ రాష్ట్రాలకి ఏమైనా ప్రకటించారా? మరి ఆ రాష్ట్రాల పట్ల కూడా బీజేపీ వివక్ష ఉందా? అంటే వివక్ష ఉందని చెప్పడానికి ప్రజలకు కన్విన్స్ కూడా కావాలి కదా. మరి మధ్యప్రదేశ్ కూడా బీజేపీకి 29 సీట్లు ఇచ్చారు. మొత్తం వివక్ష చూపించేసిందా బీజేపీ మధ్యప్రదేశ్ కి? ఛత్తీస్గఢ్ లో 10 స్థానాలు ఇచ్చారు. మొత్తం వివక్ష చూపించేసిందా బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అర్థం కాకుంటే అర్థం చేపిస్తారు, ఖచ్చితంగా ఒక రోజు అర్థం చేపిస్తారు, ఇంటికి పంపిస్తారు, నాకు అర్థమైపోతారు. శోభారాణి గారు కావాలనే అంటే కేంద్రం ఇచ్చేటివి ఇచ్చినా కూడా కావాలనే అన్యాయం చేసింది అన్న ప్రొజెక్షన్ లో భాగమే ఈ తీర్మానం. అందరికి శుభోదయం అండి. ప్రకాష్ రెడ్డి గారికి, మా తమ్ముడు రాకేష్ గారికి, HMTV ప్రేక్షకులకి, జోష్న మీకు అందరికి కూడా శుభోదయం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రమంతటా కూడా ప్రకాష్ రెడ్డి అన్న తెలంగాణ ప్రాంత వాసిగా అసెంబ్లీ తీర్మానాన్ని స్వాగతించాలి ముందుగా. ఎందుకనంటే మన ప్రాంతము మనకు ముఖ్యం. ఫస్ట్ మన ప్రాంతానికి ఏ పార్టీ అన్యాయం చేసినా మనందరం కూడా ఒక గొంతుకగా దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇక్కడ, రాజకీయాలకు అతీతంగా. అదే విధంగా ఏంటంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించినటువంటి పరిస్థితి వల్ల కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఒకే గొంతుకగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా ఈ జరిగినటువంటి అన్యాయాన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు, రాజకీయ పార్టీలు అవసరం లేదు, రాజకీయ ఎజెండాలు కూడా అవసరం లేదు. ప్రాంతీయ ఎజెండానే ముఖ్యంగా మనందరం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఇవాళ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది. ఈ ప్రాంతాన్ని, తెలంగాణ అనే పదాన్ని కూడా నరేంద్ర మోదీ గారు బడ్జెట్ లో ఉచ్చరించడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి వాళ్ళకి కనిపించింది ఏంటంటే ఇవాళ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్లస్ బీహార్ ఈ 2 రాష్ట్రాలను పదే మాట్లాడుతూ ఆ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు మేలు చేయాలనుకున్నారో అంతే అక్కసుతోని వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు విస్మరించారని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఇవాళ 8 ఎంపీ సీట్లను ఇచ్చారు. అంతకుముందు 4 ఉంటే ఇవాళ 8 ఎంపీ సీట్లను ఇచ్చారు. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒకవేళ అధికారంలోకి వస్తే మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తారు, మా ప్రాంతాన్ని కూడా న్యాయం చేస్తారనే ఒక ఆశతోని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 ఎంపీ సీట్ల నుంచి 8 ఎంపీ సీట్ల వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఆదరించారు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశల మీద, ఆకాంక్షల మీద నీళ్లు చల్లినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాం. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే
ఇవాళ ఈ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు చల్లారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలనే డిమాండ్ను మేము వ్యక్తపరుస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు ఆ హోదాలో కొనసాగే హక్కు లేదు. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మీరు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, కేవలము నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో మేము పదే పదే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డ అయితే ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గాని బీహార్ గాని కేవలం కుర్చీ బచావో బడ్జెట్ గా ఇది పరిగణిస్తా ఉన్నాం. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ HMTV ప్రేక్షకుల ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తుందంటే ఈ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన హామీలతో పాటు అన్ని రకాలుగా అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో ఆదరించాల్సిన అవసరం లేదు, బహిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే రెగ్యులర్ గా అన్ని రాష్ట్రాలకు వచ్చేటువంటి విధంగా మిగతా ఇప్పుడు ఏపీ అండ్ ఇంతకుముందు ప్రకాష్ గారు అన్నారు ఏపీ బీహార్ అనే ప్రస్తావన తీస్తున్నారు, కానీ మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా, మరి వాళ్ళ పరిస్థితి అదే కదా. అలాంటప్పుడు వివక్ష ఏ విధంగా ఉంటుందా, వెనకబడ్డాయి కాబట్టి వాళ్ళని స్పెషల్ గా ట్రీట్ చేశారు అనేది వాళ్ళ ఉద్దేశం. జ్యోష్ణ గారు, స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాకేమీ అభ్యంతరం లేదు. కానీ విభజన హామీలు అని చెప్పేసి పదే పదే మాట్లాడినటువంటి బడ్జెట్ లో ఈ విభజన హామీలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది కదా. ఒక పక్కన ఒకరికి ఒక కన్నుకు మేలు చేస్తూ ఇంకో కన్నుకు మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. రెండు కళ్ళు కదా ఇవాళ విభజన హామీలు అంటే రెండు కళ్ళు. ఇక్కడ రెండు కళ్ళలో ఒక కన్నుకు మీరు అన్యాయం చేస్తూ ఇంకో కన్నుకు మీరు మేలు చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. విభజన హామీలలో ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా అయితే న్యాయం చేశారో అదే విభజనలో భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు మేలు చేయలేదని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఇందాక చెప్పాడు మా ప్రకాష్ రెడ్డి కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి. డెఫినెట్ గా ఇది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలనే డిమాండ్ మీద ఆ రోజు విభజన హామీలో పెట్టారు. అదే మేము అడుగుతా ఉన్నాం, విభజన హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా రావాల్సినటువంటి హామీల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? విభజన హామీలో తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగింది కదా, మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు మేము అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం చెప్పకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రధాని శోభారాణి గారు అంటే ఈ మధ్య కాలంలో అంటే బడ్జెట్ కన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారు వెళ్ళి కొంతమంది మంత్రులను కలిశారు, కేంద్ర మంత్రులను కలిశారు, చాలా రిక్విజిషన్స్ అందించారు. బట్ అవన్నీ కూడా ముఖ్యంగా సొంత లాభం కోసమే, అందులో కమిషన్స్ వస్తాయి వీటి కోసమే మీరు వెళ్ళారు, కానీ ఈ అంశాలపైన మీరు ప్రస్తావించలేదు అనేది ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. ఈ కమిషన్ల కోసం మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి అర్థం లేదండి. ఒక తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడితే కమిషన్ల గురించి మాట్లాడుతున్నారంటే బహుశా పాత ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా, మీరు డెఫినెట్ గా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడిగే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 3 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు, విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా విజ్ఞప్తి చేశారు. మేము అది అడుగుతా ఉన్నాం పదే పదే, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన మేము ఈ రాష్ట్రం నుంచి ₹1 ఇస్తా ఉన్నారు. మేము ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి ₹1 మేము కడితే మీరు 45 పైసలు ఇస్తా ఉన్నారు. మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి. రెండోది, విభజన హామీలో బాగా కొత్త రాష్ట్రంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలంగాణ 3.5 కోట్ల ప్రజల్లో మీకు 31% అనుకుంటానండి వాళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా 31% ప్రజల్ని మీరు విస్మరించారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పూర్తిగా విస్మరించారు. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరుతా ఉన్నాం, ఉద్యమం చేద్దాం. ఒకసారి రాకేష్ గారి వర్షం తీసుకుందాం. రాకేష్ గారు, మేము టీఆర్ఎస్ కూడా అడిగాము, టీఆర్ఎస్ కూడా అడుగుతా ఉన్నాం. అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న అన్యాయం మీద మనం కొట్లాడాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రకాష్ రెడ్డి గారికి, నూతన చైర్మన్ అయినటువంటి అక్క శోభారాణి అక్కకు కంగ్రాచులేషన్స్.
జ్యోత్స్న గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న అంటే మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరిగింది. మనం అడుగుతుంది ఏంటంటే, ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి అన్న మొదలే ఉపోద్ఘాతంలోనే సబ్జెక్ట్ ను డివిజన్ చేసే విధంగా ఒక సబ్జెక్ట్ ను లేవనెత్తారు. ఏంటంటే ఈ దేశంలో ప్రాంతీయవాదాన్ని లేకపోతే భాషావాదాన్ని ఇవన్నీ కాదన్న మతతత్వవాదాన్ని ఎత్తుకొని ఈరోజు బాగుపడుతున్న పార్టీ ఏదన్నా ఉంటే బీజేపీ పార్టీ. ఇక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం అని చెప్పకుండా, ఏది ప్రజలకు ఏం చేస్తామో ఏమి ఇచ్చామో చెప్పకుండా, అదే క్రమంలో మీరు ఏదైతే మెజారిటీ వర్గాన్ని పోలరైజేషన్ చేస్తూ మైనారిటీ వర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ ఆ విధంగా కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు లబ్ధి పొందే విధంగానే రాజకీయాలు చేస్తున్నారు తప్పితే, మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో ప్రకాశం నేను అడుగుతున్నాను, ఈ దేశంలో వెల్ఫేర్ అంటే లేకపోతే ఈ దేశంలో పేదవానికి అక్కడికొచ్చేది, ఈ దేశంలో అంటే మొత్తం కూడా గుజరాత్ మోడల్ అని చెప్పేసి కార్పొరేటీకరణ సైడు పేద మధ్యతరగతి మనుషుల మధ్య అంటే ధనవంతునికి పేదవానికి మధ్యతరగతి వాడిని కూడా పేదవానిగా చేస్తూ ధనవంతుని ఇంకా ధనవంతం చేసే బడ్జెట్లే తప్పితే మీ ఎక్కడ కూడా పేద ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకు అక్కడికి వచ్చేది లేదు. ఎందుకంటే రైట్ ఆఫ్ చేసి బ్యాంకులకు లోన్లు ఎక్కొట్టే వాళ్ళకేమో వాళ్ళకన్నీ ఫేవర్లు చేస్తూ, ఏదైతే వేతన జీవులు మధ్యతరగతి జీవుల వాళ్ళ జీవితాలను దుర్భరం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి స్లాబ్ సిస్టమ్ కూడా కొలాప్స్ చేసినటువంటి, అంటే కనీసం ఎందుకంటే ఈరోజు ఎకనామిక్ సర్వే ఏదైతే చెప్పిందో 90% ధరలు పెరిగినాయి అన్నప్పుడు, అదేవిధంగా జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి అన్నప్పుడు, దానికి తగ్గట్టుగా ఏదైతే స్లాబ్ ఉందో, ఏది మన ఐటీ స్లాబ్ ఉందో దాన్ని పెంచకుండా దాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ నెంబర్ 1 దేశం మొత్తానికి. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నానంటే, తప్పకుండా ఈరోజు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ ప్రత్యేకంగా ఈ నిధులు తీసుకొచ్చామని చెప్పలేని దుస్థితిలో ప్రకాష్ రెడ్డి ఇంతసేపు మాట్లాడినా కానీ ప్రకాష్ అన్న చెప్పేది ఏంది, ప్రకాష్ అన్న కూడా ఏం చెప్పగలుగుతాడు, మేము ఇది తీసుకొచ్చామని చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన కూడా ఈ రాష్ట్రానికి ఏం కేటాయింపులు జరపలేదని చెప్పేసి స్పష్టంగా చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే బీజేపీ పార్టీ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం గురించో ప్రజలకు ఏదైనా మేలు చేద్దామని చెప్పేసి ఎక్కడ కూడా ఆలోచన లేదండి. అన్నాడు మధ్యప్రదేశ్కి ఏమి ఇచ్చినామని. మధ్యప్రదేశ్లో గత 20 సంవత్సరాలుగా ఇప్పటికీ 20 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఉంది. ఏమేం చేయాలని అన్ని చేస్తూనే ఉన్నారు. ఇక్కడ అడుగుతుంది ఏంది, తెలంగాణకు ఏమైనా చేశారా అని. ఈ అక్క వచ్చేసి 2 కళ్ళ సిద్ధాంతాన్ని మరొకసారి టీడీపీ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాన్ని మరొకసారి ప్రవేశపెట్టారు. ఒక కన్ను పొడుచుకొని ఒక కన్ను మంచుకుంటుందా అని చెప్పి. రాకేష్ గారు ఏపీకి ఇవ్వడంలో ఇబ్బంది ఏం లేదని అన్ని పార్టీలు అనేదే, కానీ తెలంగాణకు కూడా ఇవ్వాలి కదా అనేది ఇక్కడ వాయిస్. మేడం నేనేమంటున్నా అంటే ఏపీకి ఇచ్చారా, బీహార్కి ఇచ్చారా, గుజరాత్కి ఇచ్చారా కాదు, దేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా సమాన కేటాయింపులు జరగాలనేది కదా మనం కోరుకునేది. దేశం మొత్తం అభివృద్ధి చెందాలని. ఇప్పుడు నేనేమో పోలవరానికి నిధులు ఇస్తుంటే ఎవరు అద్దనట్లేదు. పోలవరం కడుతూనే 10 సంవత్సరాలనే అయిపోలే, అమరావతి కడుతూనే ఉన్నారు, అది ఇంకా 10 సంవత్సరాలైనా కంప్లీట్ కాలే. కేంద్ర నిధులతోటి, అది కూడా రాష్ట్ర నిధులతోటి కాదు, కడుతున్నా కానీ ఇంకా కంప్లీట్ కావట్లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈరోజు పాలమూరు ఎత్తిపోతలు ఉన్నది, దాన్ని కూడా జాతీయ హోదా కల్పించండి. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం కంప్లీట్ అయింది. నేనేమంటున్నా అంటే పాలమూరు ఎత్తిపోతలకు ఈరోజు కేంద్రం 5 ఎంపీలు ఉన్నారు. అక్కడి నుంచి మహబూబ్ నుంచి డికే అరుణ గారు గెలిచారు, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారు గెలిచారు, ఈ ప్రాంతానికి అంతా కిషన్ రెడ్డి గారు గెలిచింది. ఈ ప్రాంతానికి అంతా నీళ్ళు వచ్చే పథకం కదా, అది నీళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్ కదా. కాబట్టి దానికి మీరు సహాయం చేయండి. మనం అడుగుతుంది ఏంది, దేశంలో వరదలు వచ్చే కాడ డ్యాములు కడతా అంటే ఎవరు వద్దనట్లేదు. కానీ అదే క్రమంలో ఎక్కడైతే నీటి లభ్యత ఉన్నదో, నీటి అవసరం ఉందో దానికి సంబంధించి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్, ఇంతకుముందు అక్క చెప్తూ అన్నది ఢిల్లీకి 18 సార్లు పోయించినామని చెప్పేసి నేను అసెంబ్లీలోనే ఏది రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆ రేవంత్ రెడ్డి గారు పోయేది మరి ఢిల్లీకి పోతున్నది నిధులు తీసుకురావడానికి, కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇచ్చి రావడానికి అనేది కన్ఫ్యూజన్ లో దేశం మొత్తం ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే పొయ్యి రావడం పొయ్యొచ్చిర్రా రాలేదా అని కాదు, బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి అనుకున్నా కానీ ఎంతసేపు వ్యక్తిగత దూషణలతోటి నిన్న సభ పర్వాన్ని నడపడానికి ప్రయత్నం చేసిన తప్పితే నిజంగా కూడా బడ్జెట్ సంబంధించి దాని లెక్కలకు సంబంధించి దాన్ని డీప్ గా పోయి అనాలిసిస్ చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. నేనేమంటున్నానంటే ఈ రోజు రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఎస్, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా అంటే కలిసి వస్తా అని చెప్పేసి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సభలో ప్రకటించడం జరిగింది.
మేమేం తెలంగాణకు నిధులు తీసుకురావాలనే కోరుకుంటున్నాం, పాలకపక్షమా ప్రతిపక్షమా కాదు. ఇప్పుడు నేను బీజేపీ పార్టీని కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఇది మన రాష్ట్రం, మనం భారతదేశంలో ఉన్నాం, మనం అభివృద్ధి చెందితే భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది, దేశ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ ప్రాంతానికో పార్టీలకు అంటగట్టకుండా ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా మన రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి ముందుకు పోవాలని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్న ప్రతిసారి ప్రకాష్ అన్న నేనేమంటున్నా అంటే, కోచ్ ఫ్యాక్టరీ అనగానే దాన్ని వ్యాగన్ ఫ్యాక్టరీ కింద కన్వర్షన్ చేసి అది అయిపోయింది అన్న. నేనేమన్నా గుజరాత్ లో పెట్టినటువంటి ఫ్యాక్టరీ ఇక్కడ కూడా పెట్టమని అడుగుతున్నాం అన్న. దేశం మొత్తాన్ని సప్లై చేస్తామన్నా, ఓన్లీ ఆ తెలంగాణలో వాడుకో మా కోచ్ల్ని. అండ్ అదే విధంగా నేను ఏమంటున్నా, మీరు దాన్ని ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుంటుర్రు? అది తెలంగాణకు జరిగే లాభం. బీజేపీ పార్టీ ప్రతిసారి మీరు చేసింది చెప్పండి, నేను వద్దంటలేను, కానీ అది పెట్టద్దని మీరెందుకంటారు? నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, బయ్యారం ముక్కు ఫ్యాక్టరీకి నేనేమంటున్నానంటే, ఆడ ఫీజిబిలిటీ ఏది కానీ పరిశీలిస్తారు, పరిశీలించకుండా పెట్టేస్తామని ఎవరు చెప్పారు కదా. మీరు దాంట్లో అంతర్లీనంగా ఎందుకు పోతుర్రు? ఇక్కడ పెట్టండి. అదే విధంగా ఒరిస్సాలో గనులు ఉన్నాయి, అరెనూరు గనులు ఉన్నాయి, అక్కడ బయ్యారంలో కూడా గనులు ఉన్నాయి, కర్ణాటకలో కూడా ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అక్కడనే ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఎక్కడైతే అది ఐరన్ ఓర్ ఉంటుందో అక్కడనే ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని కండిషన్ కూడా లేదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, బీజేపీ పార్టీ అది ఏదో మా వ్యక్తిగతంగా ఈ దేశంలో పెడతలేరు, పాకిస్తాన్లోనో లేకపోతే ఏది మాల్దీవ్స్ లోనో పెడుతున్నట్టుగా నేనేమంటున్నా అంటే, లక్షద్వీపులకు మన పైసలు ఇచ్చారు. అరే తెలంగాణ లక్షద్వీపుల కంటే అటేట్ అయిపోయిందా? శ్రీలంక కంటే అటేట్ అయిపోయిందా? నేను ఏం అడుగుతున్నాం? మేము అడుగుతున్నది ఈ దేశం గురించి, మేము అడుగుతున్నది ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గురించి. దాన్ని కాకుండా మీరు ప్రతిసారి వ్యక్తిగత దాడిగా తీసుకొని అన్ని పార్టీల మీద దాడి చేసి, మీరు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏం నిధులు తీసుకొచ్చారని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా మేము అవి ఇచ్చిన మేము ఇచ్చిన అన్న. ఎయిమ్స్ గురించి ఛాలెంజ్ చేసినాం, ఐఎమ్ రెడీ టు. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్నా, తెలంగాణ ఉద్యమకారునిగా నేను ఒకటే అడుగుతున్నా, ఎయిమ్స్ కు గుజరాత్ కి ఇచ్చిన నిధులు తెలంగాణకు వచ్చినాయా? ఆ నిధుల లిస్ట్ కూడా నీకు కావాలంటే ఇప్పుడు నేను చెప్పాను, సెంట్రల్ ఫోల్డర్ నుంచి తీసి బయట పెడతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, కోరుతున్న నిధులు కావచ్చు, కోరుతున్నటువంటి విధులు కావచ్చు, కోరుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఈ దేశం బాగుపడడానికి మా తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాదు, మన రాష్ట్రం ఒక్కటే కాదు, మనది. ఎందుకంటే నేనేమంటున్నా, మనం అందరం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులం. కాబట్టి అది గుర్తు పెట్టుకొని మనం గుర్తెరిగి నేనేమంటానంటే, ఎందుకు కేటాయింపులు జరగాలి అని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి మీరు వెంటనే ఆ పార్టీల వ్యక్తిగతం అనేందుకు. ప్రకాష్ రెడ్డి గారు, అంటే ముఖ్యంగా ఏపీకి కానీ బీహార్కి కానీ ఇంతకుముందు శోభారాణి గారు అన్నారు, అంటే కుర్చీ కాపాడుకోవడానికే చేసినటువంటి ఈ నిధుల కేటాయింపులు అనే విధంగా చెప్పారు. అయితే ఒకవేళ మీరు అంటే వెనకబడ్డటువంటివో లేదంటే వాటిని ముందు తీసుకురావడానికో ఏమైనా చేసినప్పుడు గత 10 ఏళ్లలో ఇటువంటి అటెంప్ట్స్ కనిపించాల, ఇప్పుడే కనిపించింది. అప్పుడు మీకు పూర్తి స్థాయి బలం ఉంది కాబట్టి ఏపీని ఈ విభజన హామీలు కావచ్చు, ఇచ్చేటువంటి నిధులు కావచ్చు, కేటాయింపుల్లో ఇంత రిఫ్లెక్షన్ అప్పుడు కనిపించాల. లాస్ట్ టైంలో కనిపించలేదు, ఈ 10 ఏళ్లలో లేకుండా ఇప్పుడు ఉండేసరికి మరి డౌట్ వస్తుంది కదా. వాళ్ళలో మిత్రపక్షంలో పెద్ద సపోర్ట్ పార్టీలా ఉంది టీడీపీ, బీహార్ది కూడా అంతే కీ రోల్ ఉంది. సో ఆబ్వియస్గా డౌట్ వస్తుంది కదా. మేడం ముందు నేను రాకేష్ తమ్ముడు లేవనైతే 2 అంశాలు చెప్తాను మేడం. జై పాలస్తీనా, జై పాకిస్తాన్, జై దుబాయ్, జై సౌదీ అరేబియా మనం మాట్లాడదాం మేడం. జై అమెరికా, జై ఆస్ట్రేలియా, అది కూడా కష్టం. నో దేశం ఇక వెంటనే డైవర్ట్. పాకిస్తాన్ ఈ నినాదాలు ఎందుకు నాకు అర్థం కాలేదు మేడం. ఒక దేశద్రోహపు మాటలు పార్లమెంట్ లో మాట్లాడటం మద్దతు తీసుకుంటాను. ప్రకాష్ రెడ్డి గారు ముందు అసలు మేడం నేను చెప్తున్నా, ఆయన అన్నాడు మీ హిందుత్వంతో హిందూ మతంతో నడుస్తారంటే ఎస్, ఈ దేశంలో మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమ, మెజారిటీ ప్రజల యొక్క అభివృద్ధి. మెజారిటీ ఉన్నటువంటి జీవన విధానాన్ని పట్టించుకోవట్లేదు. విషయాన్ని జనాలకు అంటే ఎవరేం మాట్లాడింది ఏంటి అనేది జనాలు వింటున్నారు కదా. సో దాన్ని బట్టి వాళ్ళు అంచనాకు వస్తారు. ఒకరు మాట్లాడితే ఇద్దరు మాట్లాడేది జనాల్లోకి వెళ్ళదు. ప్లీజ్ ప్రకాష్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మేడం నేను ఒక విషయం చెప్తా. హైదరాబాద్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ ప్రజలకు అర్థమవుతాడు, తెలంగాణ ప్రజలకు అర్థమంటే చెప్తా. హైదరాబాద్ కొత్త నగరంలో మొత్తం కలిపి
10,000 రూపాయల ట్యాక్స్ రూపంలో అన్ని కడుతున్నాం మనం, ఇండ్ల ట్యాక్స్ తో సహా. 5,000 కోట్ల రూపాయలు మాత్రం మనం హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో పెడుతున్నాం. ఏ మతోన్మాదం, ఇదే మతోన్మాదం చెప్పండి. హైదరాబాద్ న్యూ సిటీ పైసలు న్యూ సిటీలో పెట్టాలి కదా, హైదరాబాద్ పైసలు హైదరాబాద్ లో పెట్టాలి కదా. తీసుకుపోయిన కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఏంది, మధిర డెవలప్మెంట్ అథారిటీ ఏంది, ఎవడిచ్చిండు మీకు అధికారం? ఈ అధికారం ఇది మాట్లాడాలా మేము ప్రాంతీయవాద రెచ్చగొట్టాలి? కొడంగల్ ప్రజలు మన ప్రజలు అనుకుంటాం మేము, కానీ హైదరాబాద్ ప్రజలు కూడా మన ప్రజలు అనుకుంటాం మనం. కానీ ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం మీరు పెడతారా? మీరు పెట్టవచ్చు అట్లా? అందుకే ఆంధ్రప్రదేశ్ మతకెక్కితే మతం, హిందూ మతం పేరు మీద నఫరత్ 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 అనేటువంటి ఒక దుర్మార్గుడు, దేశద్రోహి మాటలు పార్లమెంట్ లో మాట్లాడే రాహుల్ గాంధీ లాంటి ఈ దేశద్రోహి రాకేష్ గారు, శోభారాణి గారు, ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఓల్డ్ సిటీలో కట్టేటువంటి కరెంట్ బిల్లు మతాల పైన వెళ్తున్నట్టు నాకు అనిపిస్తోంది సబ్జెక్ట్. యాక్చువల్ గా బడ్జెట్ లో రాష్ట్రాల కేటాయింపుల పైన మనం మాట్లాడుతున్నాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను అర్థం కావాలంటే ప్రకాష్ రెడ్డి గారు, అర్థం చేసుకోవాలంటే మతాల ప్రస్తావన అవసరం లేదేమో నాకు అనిపిస్తుంది. ఒక్క నిమిషం వినండి. రాష్ట్రాల ప్రస్తావనతో చెప్పండి. రాష్ట్రాల ప్రస్తావనతో చెప్పండి. మీరు వినండి. మీరు మతాల ప్రస్తావన తేలే. హైదరాబాద్ నగరంలో మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో వస్తున్నటువంటి పన్ను రూపంలో వస్తున్న సొమ్మును హైదరాబాద్ లో ఎక్కడైతే వస్తుందో అక్కడే ఖర్చు పెడుతున్నారా, తీసుకుపోయి పాత నగరంలో ఖర్చు పెడుతున్నారా? ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారా నేను ప్రశ్న అడుగుతున్నా. అర్థం కావాలని అడుగుతున్నా నేను. ఆడలేక మధ్యలో శోభారాణి గారు, శోభారాణి గారు అండ్ రాకేష్ శోభారాణి గారు ఒక్క నిమిషం. మళ్ళీ మీ టర్మ్ అప్పుడు మీరు క్లారిటీతో మాట్లాడండి. తొక్కి మెజారిటీ ప్రజలను గుంజుకొని ఎవరికి పెట్టాలో ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణకు కావాలి, ఏపీకి నిధులు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము కేటీఆర్ ఇట్లా మాట్లాడినాడు. నేను ఒక్క నిమిషం కంప్లీట్ గానే ఉన్నాడు. ఒకటే నిమిషం కంప్లీట్ చేయండి. 10 సంవత్సరాలు కేటీఆర్ గారు మేము 5 లక్షలు కడితే మాకు 3 లక్షలు వచ్చినాయి, మేము 10 కడితే మాకు 8 వచ్చినాయి అన్నారు. ఆ భాష మాట్లాడినందుకు వాళ్ళకు గుడ్డు ఇచ్చారు. తెలంగాణలో ఒక్క సీట్ కూడా ఇవ్వాలి. నెంబర్ 1. మీరు ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా ఇచ్చారు. అక్కడ అసలు అడ్రస్ లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి మీరు ఎవరికి అన్యాయం జరుగుతుందని మీరు మాట్లాడుతున్నారో ఆ ప్రజలకు అన్యాయం చేసినందుకే మీకు గుండు సున్నా ఇచ్చారు. అంతేందుకు తెలంగాణలో 8 సీట్లు తెలంగాణ ప్రజలకు ఏంటి అనేది అక్కడ బీఆర్ఎస్ అండ్ వెళ్ళిపోతా. నేను ఒకటే నిమిషం మాట్లాడుతున్నా. 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మన్మోహన్ సింగ్ పరిపాలించినప్పుడు తెలంగాణకు అదే షేర్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు మేము ఎన్ని పనులు కట్టామో అన్ని పనులు మీకు ఇచ్చారా? ఇయ్యకపోతే ఈ రోజు నల్లగొండ జిల్లాకు మీరు కనుక పెట్టకపోతే, పాలమూరు జిల్లాకు జిల్లా పేరు పెట్టకపోతే ఇలా బడ్జెట్ లో, తెలంగాణ బడ్జెట్ లో ప్రతి జిల్లా రివోల్ట్ అవుతుంది, ప్రతి జిల్లాని సంగతి చూస్తామని చెప్పదలుచుకున్నామండి. మీకు అందుకోసం మన్మోహన్ సింగ్ దేశాన్ని పరిపాలించిన పార్టీ ఇట్లాగే పెట్టిందా 55 బడ్జెట్లు ప్రకాష్ రెడ్డి గారు ఒక చిన్న క్వశ్చన్. ఇంతకుముందు శోభారాణి గారు అడిగారు, రాకేష్ గారు కూడా అదే ప్రశ్న లేవనెత్తినట్టు నాకు అనిపిస్తోంది. ఏంటంటే ఇప్పుడు మీకు 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి. సో వీళ్ళు ఎటు బోరు, ఒకవేళ ఇవ్వకపోయినా అడిగేది ఉండదు. కానీ ఏపీ గానీ బీహార్ గానీ అలా ఉండదు. ఒకవేళ నిధుల కేటాయింపు లేకపోతే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే అన్నటువంటి భయం బీజేపీకి ఉంది. ఒక్క నిమిషం శోభారాణి గారు, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరే మాట్లాడతారు. ప్రకాష్ రెడ్డి గారు, అందుకోసం వాళ్ళని కాపాడుకోవడానికి ఇచ్చారు. మన ఎంపీలే కదా, పక్కకు చూసేది లేదు, ఇక్కడే ఉంటారు అన్నది ఉందా? మేడం నేను ఒక విషయం చెప్తున్నా. ఇది టీడీపీ కోసమో, అక్కడ బీహార్ జేడీయూ కోసమో, లేకపోతే ఇంకో రాష్ట్రం ఇంకో పార్టీ కోసమో కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అక్కడ కూడా 15,000 కోట్లు ఎట్టిచ్చారో అందరికీ తెలుసు. తెలంగాణ భారతదేశ ప్రజలందరికీ తెలుసు. అది పక్కన పెట్టేస్తే నేను ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారం రాలేదు. 2004లో బీజేపీ ప్రభుత్వం పోయి అధికారం రాలేదు. అయితే మీరు బీజేపీ ప్రభుత్వం అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారనా? అంటే ఏ ఉద్దేశం? ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏదో అధికారం కాపాడుకోవడం కోసం అన్నారు. నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. బీజేపీకి 303 సీట్లు ఉన్నాయి. 12 సీట్లు పోతే అధికారం పోతాయనా? లేకపోతే మేము అధికారం మళ్ళీ ఎన్నికలు ఫేస్ చేయడానికి సిద్ధంగా లేమనా?
పోనీ కాంగ్రెస్ పార్టీ చెప్పమనండి, ఈసారి ఎన్నికలు వస్తే మేము అద్భుతంగా వస్తాం, రానియాలి ఎన్నికలు, ఈ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఇప్పుడే పెట్టమనండి. వద్దని ఎవరు అన్నారా? చంద్రబాబు నాయుడు పిలుచుకున్నారు కదా, పిలుచుకోండి. ఇప్పుడు కూడా జేడీయూని పిలుచుకున్నారా, పిలుచుకోండి. అందుకోసమే మీరు అధికారం అనేటువంటి అడిగారు కాబట్టి చెప్తున్నా. మేము ప్రకాష్ రెడ్డి గారు బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం, కానీ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఫైనల్ గా నిన్న రేవంత్ రెడ్డి గారు పార్టీ అక్రమ పార్టీ ప్రేమను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే, మా ప్రభుత్వం పడిపోతారు అన్నారు ప్రతిపక్షం వాళ్ళు, టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం పడిపోతాను అనగానే ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడైతే ఒకవేళ బుజ్జగించినా ఏం చేసినా కూడా టీడీపీ సంబంధించి జేడీ అయితే అటు ఇండి కూటమికి వెళ్ళే అవకాశం లేదు. కేటాయింపు బాగుంది కదా. శోభారాణి గారు, ఇప్పుడు రాష్ట్రాలకు ఇవ్వాల్సినవి రాష్ట్రాలకు ఇచ్చారు, ఏపీకి ఇవ్వడంలో మాకేం ఇబ్బంది లేదు అని మీరు అంటూనే ఉన్నారు. కానీ అయినా కూడా అంటే కావాలనే ఇవ్వాల్సినవి వచ్చినవి కూడా ఈవెన్ ఇప్పుడు ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రాంతాలకు ఒకే విధమైనటువంటి బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా? ముఖ్యంగా ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు కొన్ని అంటే కొడంగల్ అని ముఖ్యంగా కొన్ని ప్రాంతాల పేర్లు ప్రస్తావిస్తూ మరీ చెప్పారు. అండ్ గత ప్రభుత్వం కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఉత్తర దక్షిణ అన్నటువంటి ఆ విమర్శలు కూడా ఫేస్ చేసింది. మరి ఇవాల్టి బడ్జెట్ మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది తెలంగాణ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు వాళ్ళు జరుగుతున్నటువంటి బడ్జెట్ అండి వాళ్ళు పెట్టబోతా ఉన్నాం. అట్లాగే ఇందాక విషయాలు కూడా ఏంటంటే, అసలు భారతీయ జనతా పార్టీ ఒక విషయం జ్యోష్ణ గారు, ఎందుకంటే అనేక రకాలుగా ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వాలి. వారు మాట్లాడింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ పెట్టడంలో ఎవరికి అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి కూడా బడ్జెట్ ఎందుకు పెట్టలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు కుర్చీ బచావో బడ్జెట్ అంటున్నామంటే, నేను 23 సార్లు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి 23 సార్లు ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి నరేంద్ర మోడీ ఇవాళ పదే చంద్రబాబు నాయుడు గారిని బుజ్జగించే ప్రయత్నం ఇవాళ ఎందుకు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. 23 సార్లు అపాయింట్మెంట్ కోసం అడిగితే ఇవ్వలేదు. నేను చూశాను ప్రత్యక్షంగా. ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ భుజాల మీద లేకపోతే చేతి వేసి నెమరుకునే పరిస్థితి వచ్చింది, దండం పెట్టుకునే పరిస్థితి వచ్చింది, ప్లీజింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తే ఈ భారతదేశంలో నరేంద్ర మోదీ గారి బడ్జెట్ లో ఎవ్వరు కనిపించలేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ మీరు మాట్లాడితే ఎంతసేపు చెప్పినా ఆవు కథ చెప్తారండి. ఎంతసేపు మాట్లాడినా వారు మాట్లాడేది ఏంటంటే కేవలము మతోన్మాదము లేకపోతే కులతత్వము మతతత్వం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు పదే ఇది మాట్లాడి ఎన్ని రోజులు బతకాలనుకుంటున్నారో ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 8 సీట్లు ఇచ్చినటువంటి మీకు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ ఎందుకు పెట్టలేదంటే, సబ్జెక్ట్ చెప్పకుండా సబ్జెక్ట్ డివియేషన్ చేసి ప్రకాష్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తిగా ప్రేక్షకులందరూ కూడా చూస్తారు, ఆలోచన చేస్తారు. దాని గురించి మానేసేయండి. మీరు ఈ రాష్ట్రానికి బడ్జెట్ పెట్టకపోయిన దానిలో భారతీయ జనతా పార్టీ ఒక అధికార ప్రతినిధిగా మీరు ఆ పార్టీ తరఫున క్షమాపణ చెప్పండి. అట్లాగే ఈ రాష్ట్రం నుంచి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన దానికి రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మీరు అడుగుతున్న దానిలో జ్యోష్ణ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధులు అయితే పూర్తిగా పక్కకు పెట్టబడినాయో ఆ ప్రాంతాలకు పూర్తిగా బడ్జెట్ సహకారం ఉంటది. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెడుతున్నటువంటి బడ్జెట్ లో ముఖ్యంగా మేం కోరుకుంటున్న దానిలో తెలంగాణ రాష్ట్ర ప్రజల రైతుల పక్షాన ఇవాళ ఈ బడ్జెట్ ఉండబోతా ఉంది, మహిళల పక్షాన ఈ బడ్జెట్ ఉండబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వివక్షకు గురైనటువంటి అన్యాయం జరిగినటువంటి యువకుల పక్షాన ఈ బడ్జెట్ ఉండబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా నేను చెప్పబోతున్నాను. ఓకే, రాకేష్ గారు. మేడం, నేనేమంటున్నానంటే, ప్రకాష్ అన్న సీనియర్ మోస్ట్ నాయకుడు బీజేపీ పార్టీలో అద్భుతంగా చర్చను పక్కదారి పట్టడంలో, ఎందుకంటే వెంటనే పాకిస్తాన్ కు పాలస్తీనాకు ఓల్డ్ సిటీకి వెళ్ళిపోతాడు అన్న. మీరు అడిగిన ప్రశ్న ఏంది మేడం? ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్రం కేటాయించినటువంటి నిధులు ఏంది అని అడిగారు. ఆ నిధులకు నేను చెప్పని అన్న నువ్వు చెప్పేకాడికి చెప్పినావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి ఏం చేసిండు వెంటనే ఈ కాంగ్రెస్ పెట్టే బడ్జెట్
ఇక్కడ మేము ఏం చెప్తున్నామంటే గతంలో మేము ఏదైతే ఆరోపణలు చేసినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. మరి ఈ రోజు ఇన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు 3 సార్లు అక్క చెప్పినట్టు 18 సార్లు మంత్రులందరూ కలిసినప్పుడు 18 సార్లు బీజేపీ పార్టీ నాయకులను కలిసిన అంటే మీన్స్ కేంద్ర మంత్రివర్గాన్ని కలిసిన ₹1 తీసుకురాలేకపోయారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము ఏదైతే గతంలో చెప్పినామో 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పినామో అదే నిజమైంది కదా, సత్యమైంది కదా. కానీ వీళ్ళు ఏం చేసిర్రు? కాబట్టి నేను ఏమంటున్నా అంటే నిజంగా చెప్పాలంటే 8 మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకో 8 మంది ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమైంది ఈ రాష్ట్ర సంక్షేమానికి. ఎందుకంటే తప్పకుండా కేంద్రం నుంచి నిధులు రావాల్సిందే. స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ లో అక్కడ ఎంత అభివృద్ధి జరగాలి, ఇక్కడ కూడా అంతే అభివృద్ధి జరగాలి. ఆ అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయించడంలో కంప్లీట్ గా తీసుకురావడంలో బీజేపీ పార్టీ విఫలమైంది, సాధించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, తప్పకుండా ఈ రాష్ట్రం చేసే ఏ పోరాటానికైనా సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి నిన్న శాసనసభలో మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కూడా రేపు పొద్దుగాల కూడా కేటాయింపులు జరుగుతాయన్న నమ్మకం విశ్వాసం లేదు. ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి ఫేర్ షేరే రావట్లేదు. మొన్న 3 సార్లు అప్లికేషన్లు పెట్టొచ్చిండు, మనకు ఏది మిషన్ భాగీరథ నిధులు రావాలని చెప్పేసి, జల్ జీవన్ అంటే మిషన్ భాగీరథనే జల్ జీవన్ దాని నిధులు రావాలని చెప్పేసి పెట్టిండు. గతంలో రైస్ మనం సప్లై చేసిన ఎఫ్సీఐకి ఇచ్చినటువంటి 90,000 క్వింటాల రైస్ కావాల్సినటువంటి అమౌంట్ కూడా రాలేదు, అది కూడా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా విజ్ఞప్తులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అప్లికేషన్ తీసుకుపోయినాయి అన్ని కూడా ఈ రోజు కాదు, 2016 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్లికేషన్ అన్ని తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఆ నిధులు సాధించడంలో, నిధులు విడుదల చేయడంలో సంపూర్ణంగా బీజేపీ పార్టీ విఫలమైంది. మనం అడుగుతున్నది రాష్ట్ర బడ్జెట్ లో గతంలో 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇట్లా భారతీయ జనతా పార్టీ మీద ఉద్యమం చేయదలుచుకుంటే మీ తరపున రాకేష్ రెడ్డి గారు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కేసీఆర్ గారు వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష కూర్చోవాలి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దీక్ష కూర్చుంటారు. ఈ రాష్ట్రానికి నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ తమ్ముడు ఈ రాష్ట్రానికి రావాలి. గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి జెండాలు పక్కన పెట్టి ప్రజా ప్రయోజనం ఇంపార్టెంట్ అని అసెంబ్లీలో చెప్పారు కదా, బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది కదా. మంత్రివర్గం అంతా ఆమర నిరాదీక్ష కూర్చుంటే కూర్చుండి మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు సభలో చెప్పారు. మీరు కూర్చుంటారా కూర్చోరా ఫస్ట్ చెప్పు. మేము కేసీఆర్ అతనే కూర్చుంటారా? మరి మళ్ళా కేసీఆర్ కావాలన్నాక మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి, ఇదే నాకు ప్రజలు కోరుకున్నారు. మంత్రులంతా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అప్పుడు బీఆర్ఎస్ వెళ్ళి కూర్చుంటుంది. అర్థం కాదు. మేడం నేను ఒకటే చెప్తా, నిన్న ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి వాళ్ళు కూర్చొని చావాలి, వీళ్ళు కూర్చొని చావాలి, నువ్వు చావచ్చు కదా అని అందరిని ప్రశ్నిస్తుంటే మా కేటీఆర్ గారు ఆ భాష కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ప్రతిసారి ఆయన మాట్లాడేటువంటి భాష అందరికి తెలుసు. ఏమనంటే నువ్వు అయ్య కొడుకు అంటాడు, ఎవరన్నా నీ మీ నాన్న కోటలు వచ్చినావు అంటాడు, మరి నీ భార్య కోటలు పెళ్ళం కోటలు వచ్చినావు అని ఎవరన్నా అంటే ఆయనకి ఎట్లుంటది పద్ధతి కాదు. నేనేమంటే లాంగ్వేజ్. కాబట్టి నేను ఏమంటున్నానంటే కాదు మేడం, నేను ఒకటే చెప్తున్నా, రాజకీయ పోరాటానికి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కాంగ్రెస్ అధికార పార్టీ ముఖ్యమంత్రిగా చేసేటువంటి దేనికైనా కేంద్రంతో చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ రోజు బీజేపీ పార్టీని కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నారు, మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ప్రకాష్ రెడ్డి ద్వారా మేము ఏదైతే బీజేపీ పార్టీని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఆ నిధుల కేటాయింపులో తప్పకుండా వివక్షత లేకుండా మనం కూడా కేటాయింపులు ఏ రాష్ట్రానికి ఇచ్చారని మనం అడగట్లేదు. కాబట్టి మా రాష్ట్రానికి కూడా కావాలని కోరుకుంటున్నాం. ప్రకాష్ రెడ్డి గారు. మేడం నేను 2 విషయాలు స్పందిస్తాను మేడం. నేను ఈ ఎగ్జాంపుల్ నేను మతం కోసం చెప్పాను మేడం. ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో న్యూ సిటీలో పెట్టిన ఓల్డ్ సిటీకి ఎందుకు పోతాయని దాని మీద శోభారాణి గారు ఒక్క నిమిషం కేటాయింపుల గురించి ప్రస్తావించారు, మేము ఒప్పుకుంటున్నాం.
ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మీరు పంపిస్తారు, ఆ ఆలోచనతో మీరు పంపిస్తారు. ఎవరైనా ధనం పన్నులు కడితే ఇంకొకరికి ఇవ్వడం అనేటువంటిది, హిందువుల గుళ్ళ పైసలు వేస్తే మధ్యలో తీసుకుపోయి ఇచ్చేటువంటి సాంప్రదాయం. లెట్ మీ కంప్లీట్ ఒకటే. ఈ సాంప్రదాయం పక్కన పెడితే, ఈ సాంప్రదాయాన్ని మీరు పక్కన పెడితే, ఈ సాంప్రదాయాన్ని మీరు ఎట్లా చేశారో దానికి ఏం చేశారో ప్రజలు చూసుకుంటారు. హలో రద్దు చేయండి దేశం మొత్తంలో. అన్న దేశం మొత్తంలో ఒక్క నిమిషం రాకేష్ గారు పార్లమెంట్ బిల్లు పెట్టు. నేను పార్లమెంట్ బిల్లు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి ఫైనల్ గా. నేను మేడం సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కిషన్ రెడ్డి గారు చేసిన పనులకు ఆమోదం తెలిపింది కాబట్టి రెండోసారి ఎన్నికైంది మేడం. చేసిన పనులకు ఆమోదం తెలిపింది కాబట్టి రాజీనామా చేయమనుకును రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేటువంటిది ముందు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ప్రజలు ఎన్నుకున్నారు. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు ఈ వ్యక్తిగతంగా అనుకోవడం, ఈ రాజీనామాలు, సవాళ్లు, వ్యక్తిగత దూషణ ఎందుకు ఇచ్చారంటే చేసిన పని మంచిగా ఉందని ఇచ్చారు మేడం. 2 నెలలు అవుతుంది రిజల్ట్ వచ్చి, ఇంకా 3 నెలలు కాలే. రాజకీయం అంటున్నా. లెట్ మీ కంప్లీట్ మేడం. ప్రకాష్ రెడ్డి గారు మీ పైన ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, 4 ఉంటే 8కి చేశారు. అందుకోసం మా పైన నమ్మకం కాదు, భారతదేశం పైన, భారత ప్రజల పైన, తెలంగాణ ప్రజలు భారతదేశం. చూద్దామండి మరి ఈ కేటాయింపుల విషయంలో రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ బడ్జెట్ ఉంది కదా, సో ఎలా ఉంటుందో చూద్దాం. దానిపైన మనం రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. శోభారాణి గారు, రాకేష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉంటుంది HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.